పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు? హోమియో డాక్టర్. ఎందుకు అవ్వాలనుకున్నావు హోమియో డాక్టరు? ఇన్స్పైర్ అయ్యావా? ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యావు? మధు డాక్టర్. మధు డాక్టర్ని చూసి ఇన్స్పైర్ అయ్యావు. ఎప్పటి నుంచి వెళ్తున్నావు మధు డాక్టర్ దగ్గరికి? 3 years. 3 years నుంచి వెళ్తున్నావా? అందుకే నువ్వు పెద్ద అయ్యాక హోమియో డాక్టర్ అవుతావా? అవునా? ఏం చేస్తావు హోమియో డాక్టర్ అయ్యి? ఎవరికైనా అబ్బు వస్తే ఇంజెక్షన్ చేస్తా. ఎవరికైనా అబ్బు వస్తే ఇంజెక్షన్ చేస్తావా? నీ పేరు చెప్పు. మరి మీ డాక్టర్ పేరు? మీ డాక్టర్ని చూపించు ఒకసారి మాకు. సరిగ్గా చూపించు. ఏమిస్తారు మీ డాక్టర్ నీకు? ఎందుకు? ఇంకా మిమ్మల్ని చూస్తే వెంకటేశ్వర స్వామి చూసినట్లు, షిరిడి సాయిబాబాని చూసినట్లు ఉంటుంది సార్. సూపర్గా ఉన్నారు సార్. ఎందుకలా? ఏమో సార్, ఆ తర్వాత నాకు మనసుకు నచ్చిన వ్యక్తి మీరే సార్. ఎందుకంటే బాగా మాట్లాడాలనిపిస్తుంది, ఇంకా మంచిగా ఉండాలనిపిస్తుంది, మీరు రిసీవ్ చేసుకునే పద్ధతి. అందుకు సార్ టెంపుల్కి వెళ్ళొచ్చా? వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళొచ్చాను సార్. అందుకే అప్పుడు చూసినప్పటి నుంచి మిమ్మల్ని చూస్తే నాకేదో తెలియని ఫీలింగ్ వస్తుంది సార్. అందుకే అంటే దైవత్వం లాగా అంతే సార్. ఎందుకంటే మన దేవుడు అంతలక్క సృష్టించలేక మిమ్మల్ని మంచి మంచి వ్యక్తులను సృష్టిస్తారు అంటాడే, అలా సార్. అందుకు సార్ ఇది ఒక్కటే సార్. నమస్తే అండి. సాయికి నమస్తే. హాయ్ చెప్పు. మళ్ళీ పెట్టు. నమస్తే. నమస్తే అండి పెట్టు. ఎలా పెట్టాలి? ఇందాక ఎలా పెట్టు? స్టార్టింగ్ పెట్టు. మళ్ళీ నమస్తే పెట్టమ్మా. సార్ పుస్తకం మీద మీ ఫోటో చూసి సార్ అంటున్నారు. సార్ దగ్గరికి వెళ్దామా అంటే వెళ్దామన్నారు. అన్నావా? సార్ ఏరి హాయ్ చెప్పు సార్కి. నమస్తే. నమస్తే పెట్టరా? నమస్తే అండి పెట్టు. సరిగా అంటే మంచిగా అది పోదాం. మంచి మధు సార్ మళ్ళీ సార్ వచ్చేసరికి అంటాడు. మిమ్మల్ని చూస్తే ఆ చిన్నపిల్లలు 7-5 years చూస్తాం కదా సార్, మీరు అలాగ అనిపిస్తారు. అంటే అది ఒక ఆనందం, అది దేవుణ్ణి చూసినట్టే మీకు చూసినట్టు అనిపిస్తుంది సార్. అది మీరు ఏంటంటే దాన్ని వెంకట స్వామి ఇది పెద్దగా ఉంటుంది కదా, మోస్ట్లీ అలా బాగుంటుంది సార్. మేము చూడడానికి ఒక ఆనందం ఉంటుంది మిమ్మల్ని చూడగానే. నేను ఎంత టెన్షన్తో వచ్చినా మిమ్మల్ని చూడగానే అది ఒక టెన్షన్ పోతుంది సార్ మాది. సార్ ఆ వెంకట స్వామి ఇది పెద్దగా ఉంటుంది కదా సార్, నాకు అలా చూస్తే మీకు మంచి మాది సేమ్ అలానే ఉంటుంది. మీరు కొద్దిగా బాగా అనిపిస్తుంది మీరు చూసినప్పుడు. హ్యాపీగా ఉంటుందా? హ్యాపీగా ఉంటుంది సార్, ఒక ఆనందం ఉంటుంది. ఎంత టెన్షన్తో వచ్చినా మనశ్శాంతి ఉంటుందా? బుషాడు బుల్లిపెట్టలో ఉంటాడు, కబర్లు ఎన్నో చెప్పుతాడు, కంటికి దుఃఖం పెడతాడు. బుషాడమ్మా బుషాడు. అన్ని విన్న మధువారణాసి ఓమవైద్యుడు వ్యోమవైద్యం చేస్తూ చిరునవ్వుతో చిందులు వేయిస్తాడు. Read the thing what I'm asking. You should reply. You should answer me. How is the doctor? Good. World's bestest, you were saying, no? World's bestest doctor in the world. I'm eating yellow. Yes. కట్టు లేదు బొట్టు లేదు, రోగాలు నెప్పులు మటుమాయం చేశారు. మీరు ఏది ఇచ్చినా అమృతమనుకొని ఆనందంగా మింగాము. ఎంత మంచి వాడివయ్యా నీవు డాక్టర్ బాబు. ఎక్కడెక్కడ చదివావో, ఎక్కడెక్కడ తిరిగావో. మాయం అటు మాయం, రోగాలన్నీ నెప్పులు మాయం. మనుషుల్లో దేవుడివయ్యావు. మాకు హారతులిద్దామా, అర్చన చేద్దామా. ఆ దేవుడికి హారతులిద్దామా, అర్చన చేద్దామా.
మన మనసున కోయిల కడదామా నందనమైన సుందరమూర్తికి వందనమనరమ్మ వందనం వందనం అభివందనం నందనమైన సుందరమూర్తికి వందనం వందనం